వాడే రూల్స్ రాసుకుంటాడు, వాడే బ్రేక్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక్కసారి నేను వాడిని కలవాలి అంతే. అంతా బాగానే ఉంది. వాడిప్పుడు ఏదో కొత్త క్యారెక్టర్ లో ఉండే ఉంటాడు. మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ చేయించారా ఏంటి? ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగను ఆవకాయ. ఎక్కడో కొడుతుంది సీనా. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన వస్తువులా కనపడటం లేదేంట్రా? ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది ఈ నెల 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవుడు నమ్మరు ఆలకించాడు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఫలితాలు వచ్చిన క్షణం నుండి ఈ క్షణం వరకు జగన్మోహన్ రెడ్డి బతుకుతున్న బతుకు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. పెద్ద మాట అన్నాడు సరాడు. చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష. ఎందుకు? ఆయనకి అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఈ రెండు తప్ప ఈ రాక్షసుడు కనపట్టలేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇప్పుడు కూడా పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానాన్ని నేను డిగ్రీ చదువుకుంటూ ఇప్పుడు కూడా నేను ఈ 4.5 సంవత్సరాల్లో నిన్న కూడా ప్రమాణ స్వీకారానికి రమ్మని ఫోన్ చేశానంట కదా. ఆయన ఫోన్ ఎత్తలేదు కానీ. ఫోన్ లేదు. ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు అసలు. నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. ఎంత ఆయన ఫోన్ ఎత్తితే వార్త. నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. మీరేంటి జగన్ ఫోన్ ఎత్తలేదని బ్రేకింగ్ న్యూస్ వేశారు? అరే ఫోన్ ఎత్తితే వేయాలి కదా. అంటే సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివ. ఫోనే లేదని చెప్పాడు. ఫోనే లేదన్నారు కానీ ఫోన్ ఆ పిఏలకి ఎప్పుడు చేయాలి? తెల్లవారుజామున 3ంటికి చేయాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోను. తెల్లవారుజామున 3ంటికి చేస్తే అది చేయాల్సిన వాళ్ళకి చేస్తే అది అందాల్సిన వాళ్ళకి అందిద్ది. సమాచారం తెలియాల్సిన విషయం తెలిసింది. జస్ట్ మీరు ఒక ఫోన్ కాల్, మీరు సై అంటే నేను సై. ఫోన్ లేదు. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మేలు రకం ముండమోపు మంత్రులంతా గేటు దగ్గర నేను చెమట దుడుస్తానన్న వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా? నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. సార్ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐక్యత చేస్తే అది ఎంత గొప్పగా ఉంటుంది అనేది ఆమె ఎవరో ఒక కోరంబోక మాట్లాడుతూ ఉండింది. గేటు తగలని మరి నువ్వు ఏ గేట్ ఉన్నావో వచ్చి బయటకు వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నావు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అన్నసార్లు చెప్పాను, మేము ఒక్కరు గెలిచినా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అన్యాయంగా మాట్లాడిన ఏ ముండమోపి గెలిచినా మేము తలంచుతామని. ఒక్క ముండమోపి కూడా లేడు, అందరూ ఇంట్లో ముండమోసుకుంటున్నారు అంతే. ఏంటి బాబన్న ఇంకోసారి? ఒక్క ముండమోపి కూడా లేడు, అందరూ ఇంట్లో ముండమోసుకుంటున్నారు అంతే. నేనేనంటే నేనే అనుమానం ఉంటా కొడుకుని, నేనే పిచ్చి ఉంటా కొడుకుని చెప్పుకుంటాను. ఇది పవన్ కళ్యాణ్ నమ్మిన పవన్ కళ్యాణ్ అభిమానుల జన సైనికుల యొక్క బలం అని ఇప్పటికైనా వాళ్ళు గుర్తిస్తే మంచి. రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన